హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. నేను దీన్ని ఎలా బేకింగ్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి, ఒకవేళ చూడకపోతే ఎవరైనా. ఈరోజు వచ్చేసి దీన్ని ఐసింగ్ చేసేది చూపిస్తున్నాను. నేను ముందు 2 టిన్స్లో ఆల్రెడీ బేక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా నైఫ్ తీసుకొని ఇక్కడ ఎలా వచ్చింది అనేది చూడండి ఒకసారి, ఎంత మంచిగా లోపల బేక్ అయింది అని. నాకు కావాల్సిన విప్పింగ్ క్రీమ్ అనేది ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నేను అంతటికీ సరిపడా ఒకేసారి విప్పింగ్ క్రీమ్ బీట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైనా కానీ మనము కావాల్సింది బయట పెట్టుకొని రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకపోతే విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా బీట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ఇంకా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ఒక వీడియోలో అంటే. సో ఇక్కడ నేను ఒక బౌల్లో తీసుకొని కావాల్సినంత ఇంకా రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ నేను చాక్లెట్ గనాష్ యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ కేక్ నేను ఇప్పుడు చేస్తున్నది. సో ఇంకా దానికి కావాల్సింది నేను చాక్లెట్ గనాష్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చాక్లెట్ గనాష్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే జస్ట్ 2:1 రేషియోలో తీసుకోవాలి. చాక్లెట్ వచ్చేసి 1 రేషియో, తర్వాత విప్పింగ్ క్రీమ్ 2 రేషియో. అంటే చాక్లెట్ 50 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. దీన్ని చాక్లెట్ గనాష్ అంటారు. అదే చాక్లెట్ ట్రఫుల్ అయితే 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే 100 గ్రామ్స్ చాక్లెట్ తీసుకోవాలి, వైస్ వర్సా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ నేను చాక్లెట్ గనాష్ యూజ్ చేస్తున్నాను. అంటే విప్పింగ్ క్రీమ్ 100 గ్రామ్స్, చాక్లెట్ 50 గ్రామ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి మనము చాక్లెట్ గనాష్ విప్పింగ్ క్రీమ్లో వేసుకొని. మీకు ఒకవేళ సరిపోలేదు చాక్లెట్ టీ అనేది అనిపిస్తే మీరు ఇంకొంచెం చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే క్లియర్గా ఏం కనిపించట్లేదు మీకు, నాకు సరిపోయింది అనేసి అనిపించింది. అందుకు నేను ఇంకా ఎక్కువ చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ షుగర్ సిరప్ అనేది రెడీగా పెట్టుకోవాలి. మనము షుగర్ సిరప్ అంతే 2:1 రేషియో. 2 కప్స్ వాటర్ అయితే 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకా షుగర్ సిరప్తో నేను సోక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ షుగర్ సిరప్కి సపరేట్ బాటిల్స్ వస్తాయి, అలా బాటిల్ లేదు అంటే ఇలా జస్ట్ వాటర్ బాటిల్స్ అవి తీసుకొని దానికి హోల్స్ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఇట్లా ఎక్కువ హోల్స్ ఉంటేనే నీట్గా సోక్ అయిపోతుంది కేక్ అనేది. ఒకే చోట వాటర్ పడిపోకుండా, షుగర్ సిరప్ పడిపోకుండా ఇలా నీట్గా ఈక్వల్గా సోక్ అవుతుంది. ఎక్కువ షుగర్ సిరప్ కూడా వేసుకోకండి లాస్ట్ లేయర్లో, ఎందుకంటే వెయిట్ అనేది పడుతుంది. అందుకు అది షుగర్ సిరప్ అనేది ఎక్కువ పడితే కింద కేక్ అనేది, కింద బేస్ అనేది దాంట్లో నుండి వాటర్ బయటకి ఈజీగా వచ్చేస్తాయి. అందుకు ఎక్కువ సోక్ చేయకండి దాన్ని మాత్రం. అందులోనే స్టాండర్డ్గా కూడా ఉండదు కేక్ అనేది. మనం ఒకవేళ దూరంకి డెలివర్ చేయాలి అంటే కేక్ బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే అది షేక్ అవ్వకుండా కింద పడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కేక్ బేస్ అంటే నేను లాస్ట్ లేయర్ గురించి మాట్లాడుతున్నాను. అది అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా నీట్గా కావాల్సినంత విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని ఇలా నీట్గా స్పాచులాతో సైడ్కి కావాల్సినంత పెట్టేసి రిమైనింగ్ది తీసేయాలి. ఓన్లీ 45 డిగ్రీస్లోనే పెట్టాలి స్పాచులా అనేది. ఎక్కువ పెట్టినా కూడా, ఎక్కువ హైట్లో పెట్టినా లేకపోతే స్ట్రైట్గా పెట్టినా, 90 డిగ్రీస్లో పెట్టినా విప్పింగ్ క్రీమ్ అనేది అంతా వచ్చేస్తుంది. మనకి కావాల్సినంత రావాలి అంటే ఓన్లీ 45 డిగ్రీస్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇది నీట్గా అంతా సెట్ చేసిన తర్వాత ఫిల్లింగ్లో యాడ్ చేస్తున్నాను నేను. చాకో చిప్స్ కాకపోయినా చాక్లెట్ గనాష్ అయినా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు దాని మీద. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. నేను ఇంకొక లేయర్ తెచ్చి పెడుతున్నాను ఇక్కడ. నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్నప్పుడే సైడ్స్ కనుక పెట్టుకున్నామంటే అది కేక్ అనేది సైడ్కి బెండ్ అయినట్లు తెలుస్తుంది. అలా కాకుండా మిడిల్లో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇంకా దీన్ని కూడా నేను షుగర్ సిరప్తో సోక్ చేసేసి ఇంకా నేను అన్నీ ఇలానే ఫిల్ చేసుకుంటూ ఉంటాను 1 by 1. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్ ఏమంటే లేయర్ పెట్టుకుంటాము, షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటాము, దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని దానిపైన ఏదైనా ఫిల్లింగ్స్ చాక్లెట్ గనాష్ కానీ లేకపోతే
చాకో చిప్స్ కానీ ఇక్కడైతే నేను చాకో చిప్స్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్ చాకో చిప్స్. అదే వైట్ ఫారెస్ట్కి అయితే మనము వైట్ చాక్లెట్ చాకో చిప్స్ అనేది యూజ్ చేస్తాము. అది ఇంకా బేస్డ్ ఆన్ కస్టమర్ కేక్ ఆర్డర్ని ఇంకా ఇలా ప్రాసెస్ 1 by 1 రిపీట్ చేసుకుంటా అలా లేయర్స్ పెట్టుకొని 5 లేయర్స్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూసారంటేనా నేను కొంచెం ఎక్కువ విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నాను, ఎందుకంటే సైడ్కి నేను స్క్రాప్ చేస్తాను మంచిగా. దీన్ని ఏమంటారంటే క్రమ్ కోట్ అంటారు. క్రమ్ కోట్ అంటే ఏం లేదు, అవి క్రమ్స్ ఫామ్ అయి ఉన్నాయి కదా కేక్వి, మనం నీట్గా సైడ్కి అంతా కొంచెం విప్పింగ్ క్రీమ్తో ఇలా సైడ్కి స్క్రాప్ చేసామంటేనా అంత క్రమ్స్ ఉన్నవి లోపలికి వెళ్ళిపోతాయి, అదే క్రీమ్కి టచ్ అయ్యి బయటకు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ ఫినిష్ చేసేటప్పుడు మనకి క్రీమ్లో కనిపించవు. ఇలా కొంచెం క్రీమ్ తీసుకొని మనము ఇలా స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది. చెప్పినట్లు మనకి ఫైనల్ ఫినిషింగ్ మంచిగా వస్తుంది అంతే. ఇలా క్రమ్ కోట్ చేసుకుంటారు కొంతమంది చేయరు. ఇంకా నేను ఇప్పుడు చేస్తున్న కేక్ వచ్చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫాంట్లైన్ కేక్. అందులోనూ ఫాంట్లైన్ కేక్ అంటే మనకి క్రమ్స్ బయటకు అసలు తెలియకూడదు కొంచెం కూడా. అందుకు ఇంకా నేను ఇలా క్రమ్ కోట్ చేసి ఒక 1/2 an hour అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం క్రమ్ కోట్ చేసిన తర్వాత. అప్పుడు నీట్గా సెట్ అయిపోతుంది విప్పింగ్ క్రీమ్, తర్వాత ఈ క్రమ్స్ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఇంకా తీసి మనం ఫైనల్ ఫినిష్ అనేది చేసుకుంటాము. ఇక్కడ చూసారంటేనా నేను కొంచెం తీసుకొని సైడ్స్కి అంతా స్క్రాప్ చేస్తున్నాను. యాంగిల్ కూడా చూసారంటే జస్ట్ 45 degreesలో స్పాచ్లా పెట్టుకొని నేను నీట్గా తిప్పుతూ ఉన్నాను. మనం యూజ్ చేసే బోర్డ్ కూడా చాలా మంచిది ఉండాలి. నేను స్టార్టింగ్లో జస్ట్ 200 పెట్టి అలా తీసుకున్నాను, అది ఫినిషింగ్ చేయడానికి అయితే కరెక్ట్గా లేదు. ఇదైతే స్మూత్గా స్పిన్ అవుతుంది. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ పైన లేయర్ కూడా ఇట్లా నీట్గా స్క్రాప్ చేస్తున్నాను అంతా. చూసారంటే నేను 45 degreesలోనే పెడుతున్నాను స్పాచులా అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 45 degrees అని మీకు గుర్తుండాలని చెప్పి. కొంతమంది 90 degreesలో పెట్టి రిమూవ్ చేయాలనుకుంటారు, అస్సలు చేయకండి అలా. మీకు కేక్ మీద పెట్టినదంతా క్రీమ్ అంతా వచ్చేస్తుంది స్పాచులాకే, కేక్ మీద ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా స్క్రాప్ చేసేసి లేయర్ అనేది ఫామ్ అయ్యిందో. మనకి చూడటానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ అంత ఈజీ ఏం కాదు, ఇది చాలా ప్రాక్టీస్ ఉండాలి. నేను కూడా చాలానే ప్రాక్టీస్ చేశాను. స్టార్టింగ్లో బేకింగ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇలా నేను కూడా ఎక్కడ కోచింగ్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని షేర్ చేస్తున్నాను ఇవంతా. ఇక్కడ నేను బోర్డును కూడా క్లీన్ చేస్తున్నాను. ఆ బోర్డ్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ఒకవేళ అది కనుక డ్రై అయిపోయిందంటే విప్పింగ్ క్రీమ్ సైడ్కి క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకముందే క్లీన్ చేసి పెట్టుకోండి, అది ఇంకొక బెనిఫిట్. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా డ్రై అయిపోతుంది ఆ బోర్డు మీద ఉన్న విప్పింగ్ క్రీమ్ అయితే, అప్పుడు క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను 4th లేయర్ పెట్టుకొని ఇంకా ఫినిషింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 లేయర్స్ అనేది సెట్ చేసేసుకున్నాను. తర్వాత నేను టూత్ పిక్స్ పెద్దవి దొరుకుతాయి మనకి, దానిని సైజ్గా కట్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కేక్ సైజు ఇంకా దాన్ని ఇన్సర్ట్ చేశాను లోపల, కేక్ అనేది షేక్ అవ్వకుండా ఉండటానికి. ఫైనల్ ఫినిషింగ్కి ముందే చేసుకున్నాను, కొంతమంది ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా నీట్గా కనిపిస్తుంది కదా ఫైనల్ ఫినిషింగ్ అంటే ముందే అని చెప్పి నేను ఇప్పుడే చేసుకున్నాను. అదే చెప్పాను కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటే అది ఫాలో అవుతారు. నేను చెప్పిందే ఫాలో అవ్వాలి అని ఏం లేదు, మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైనా ఫాలో అవ్వచ్చు. ఇంకా టూత్ పిక్స్ ఇన్సర్ట్ చేసిన వాటిని నేను కవర్ చేస్తున్నాను. ఇక్కడ టర్న్ టేబుల్ అనేది ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది మనం కేక్ అనేది ఫినిషింగ్ చేయడానికి. ఇంకా ఫ్రిడ్జ్లో సెట్ చేశాను, ఒక 1/2 an hour సెట్ చేసి ఫైనల్ ఫినిషింగ్కి నేను ఇక్కడ మామూలుగా అయితే కొంతమంది స్పాచులాతోనే వేసుకుంటారు, నేను కూడా మోస్ట్లీ అన్ని దానిలోకి అలానే చేస్తాను. కానీ ఇది డిఫరెంట్గా ఫాంట్లైన్ కేక్ కదా, సో ఇలా మనము పైపింగ్ బ్యాగ్లో వేసుకొని విప్పింగ్ క్రీమ్ని ఇలా చేస్తే కొంచెం ఈజీగా వస్తుందని చెప్పి నేను ఇలా చేశాను. చూడండి నేను అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కేక్ మీద విప్పింగ్ క్రీమ్ని. మామూలుగా అయితే నేను చూపించాను కదా, స్పాచులాతో తీసుకొని స్పాచులాతో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ స్టార్టింగ్ ఎవరికైనా రాదు అంటే నాకు తెలిసి ఇది ఈజీ మెథడ్. ఇలా ఫైనల్ ఫినిష్ చేసుకునేది. ఇలా 3 ఫింగర్స్ సైజ్‌లో నేను విప్పింగ్ క్రీమ్ పెట్టుకున్నాను. లెంత్ అనేది. ఇంకా స్పాచులా తీసుకొని ఇలా సైడ్స్‌కంతా వైప్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా సైడ్స్‌కి. చూసారా ఎంత స్మూత్ ఫినిషింగ్ వచ్చేసిందో ఒకేసారి. హైట్స్ అలా ఏం లేకుండా హైట్, లో అలా. ఇంకా మనకి కావాల్సినట్లు మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న క్రీమ్‌ని నేను అలా స్క్రాపర్‌కి సైడ్స్‌కి పెట్టేస్తున్నాను. సో దట్ నాకు ఒకవేళ ఇంకొంచెం కావాలి అంటే నేను దాన్ని రీయూజ్ చేసుకుంటా. ఇక్కడ కూడా చూసారంటే మీరు స్పాచులాని నేను 45 డిగ్రీస్‌లోనే పెడుతున్నాను. ఎక్కువ పెట్టట్లేదు. మీకు క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పి నేను ఇంకా కొంచెం స్లోగానే చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ కొంచెం స్పీడ్ పెంచాను. ఇంకా స్లోగా పెడితే మీకు బోరింగ్‌గా అనిపిస్తుందని చెప్పి నేను ఇలా స్పీడ్‌గా పెట్టాను. ఇంకంతా స్క్రాప్ చేసేసుకొని ఇట్లా సైడ్ కన్నదంతా మళ్ళా స్పాచులా తీసుకొని నీట్‌గా స్క్రాప్ చేస్తున్నాను సైడ్స్‌కి అంతా. మన దగ్గర ప్లాస్టిక్ స్క్రాపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా! నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటిది. ఎవరికైనా కావాలంటే అమెజాన్‌లో ఉంటది చూడండి. ఇక్కడ నార్మల్ షాప్స్‌లో కంటే అమెజాన్‌లో కొంచెం తక్కువ ప్రైస్ అనిపిచ్చింది. నాకు నార్మల్ షాప్స్‌లో కూడా దొరకలేదు. పైన చూస్తే సర్క్యులర్ రౌండ్ అనేది నేనిచ్చాను. మామూలుగా వాళ్ళిచ్చిన దాంట్లో లేదు. అది పెడితే మంచిగా ఉంటదని చెప్పి నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఇంకా వాళ్ళు ఓకే అని చెప్పారు. నేను అలా పెట్టాను. అది చాలా బావుంటది లుక్ కూడా పైన ప్లెయిన్‌గా లేకుండా. ఇంకా లైట్ పింక్ తీసుకొని నేను సేమ్ ఇలా 3 ఫింగర్స్ లెంత్ వచ్చేలాగా నేను పెట్టుకొని స్క్రాపర్ తీసుకొని స్క్రాప్ చేసుకుంటున్నాను. ఫైనల్ ఫినిషింగ్ అనేది కొంచెం స్మూత్‌గా రావాలంటే ఇలా స్క్రాపర్‌తో స్క్రాప్ చేసుకుంటేనే నీట్‌గా వస్తుంది స్పాచులాతో కంటే. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి. ఇంకా లెంత్ అడ్జస్ట్ చేసుకుంటాను. ఇది రౌండ్ అనేది మనకి సర్కిల్ లాగా రాకూడదు. కొంచెం హై, లో లాగా అలా వస్తే లుక్ అనేది బావుంటది. సో, అందుకు నేను ఒకే సర్కిల్ లాగా ఉంటే దాన్ని కొంచెం హైట్ పెంచుతున్నాను అక్కడ. మనకి సెకండ్ లేయర్‌లో పెట్టినది పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంటది కదా! దాంట్లో ఇంకొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేసుకుంటేనా అది ఇంకొంచెం డార్క్ అవుతది విప్పింగ్ క్రీమ్‌లో. నేను యూజ్ చేసేదైతే మ్యాజిక్ జెల్ కలర్స్ యూజ్ చేస్తాను. అవైతే బావుంటాయి. ఎక్కువ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటది. ఇలా 3 షేడ్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇట్లా కొంచెం కొంచెం జెల్ కలర్ అనేది యూజ్ చేసి కలర్ తెచ్చుకున్నాను. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నాను ఇక్కడ. నీట్‌గా స్పాచులాతో అలా స్క్రాప్ చేసేసి ఇంకా ఫైనల్ ఫినిషింగ్‌లో నేను ఇవి బాల్స్ యాడ్ చేశాను. వైట్ షుగర్ బాల్స్. గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారు వాళ్ళ దాంట్లో. నేను వాళ్ళకి ముందే చెప్పాను. నా దగ్గర గోల్డ్ బాల్స్ లేవు. మీకు వైట్ బాల్స్ అయినా ఓకేనా అని చెప్పి వాళ్ళు ఓకే అని చెప్పారు. కొంతమంది ఫాంట్ లైన్‌కి వాళ్ళు గోల్డ్ ట్రిప్పింగ్స్ కూడా యూజ్ చేస్తారు. నేను గోల్డ్ ట్రిప్పింగ్స్ కాకుండా ఇలా చిన్న చిన్నవి ఫాయిల్స్ యాడ్ చేశాను. గోల్డెన్ ఫాయిల్స్. లుక్ అయితే చాలా బావుంది. గోల్డ్ ట్రిప్పింగ్స్ కంటే ఇదే మంచిగా అనిపిచ్చింది నాకైతే. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అవ్వలేదు. బటర్‌ఫ్లైస్ పెట్టాలి దీని మీద. బటర్‌ఫ్లై తర్వాత బర్త్‌డే టాపర్ కూడా నన్నే తీసుకురమ్మని చెప్పారు. నేను ఇంకా బర్త్‌డే టాపర్, బటర్‌ఫ్లైస్ తీసుకొనొచ్చా. ఇంకా వచ్చేసి పేరు రాయమని చెప్పారు. అది కూడా లాస్ట్‌లో నేను యాడ్ చేశాను. డెలివరీ చేసే నేను బటర్‌ఫ్లైస్ ఆల్రెడీ రెడీగా పెట్టుకొనున్నాను. ఇంకా దానిలోనే యాడ్ చేస్తున్నాను బటర్‌ఫ్లైస్‌ని. బటర్‌ఫ్లైస్ యాడ్ చేసిన తర్వాత చాలా అయితే లుక్ ఎన్హాన్స్ అయింది. లుక్ అంతా దానిలోనే ఉందనిపించింది బటర్‌ఫ్లైస్‌లోనే. నేను ఇంతగా కష్టపడ్డా కూడా కేక్ ఫాంట్ లైన్ షేప్ తీసుకురావడానికి ఒక్కసారి బటర్‌ఫ్లైలు పెడుతూనే చాలా బావుంది కేక్ అయితే మాత్రం. బెంగుళూరులో ఉన్న వాళ్ళు నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. నేనైతే హోమ్ డెలివరీ చేస్తాను. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్‌లో ఉంది. నేను కేక్సే కాదు బ్రౌనీస్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే బ్రౌనీస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కూడా అవైలబుల్ ఉంది డెలివరీ. కొరియర్ ఫెసిలిటీస్ అందు. బ్రౌనీస్ 1 వీక్ దాకా అయితే స్పాయిల్ అవ్వవు. సో, ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆరాంసే భయం లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు. అందులోనూ హోమ్ బేకింగ్ కాబట్టి ఇంకా మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే మాత్రం. నేను చేసిన ప్రతి కేక్‌కి ఆల్మోస్ట్ రివ్యూ అయితే చాలా మంచిగా వచ్చింది. కొన్ని వీట్‌తో చేసిందయితే
ఇంకా కొంచెం మంచిగా రావాలి అని ఒక్కరేమో రివ్యూ ఇచ్చారు. సో, ఇంకా వీటిని మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను నేనైతే. ఇది స్టార్టింగ్ నుండి నేను బేకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఈ కేక్స్ అయితే మైదా కేక్స్ చాలా అంటే చాలా బాగొస్తాయి నాకు మాత్రం. ఇంకా ఇది 2 బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. పైన అవి పెట్టేది ప్లేస్‌మెంట్ నాకు కరెక్ట్‌గా అర్థం అవ్వలేదు. ఎక్కడ పెడితే బావుంటది అని చెప్పి సో, ఆలోచిస్తున్నాను. లాస్ట్‌కి ఇక్కడొకటి హ్యాపీ బర్త్‌డే టాపర్ బ్యాక్ సైడ్ ఒకటి పెట్టాను. చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా బావుంది. ఒకసారి మీకు ఫైనల్ లుక్ అనేది బాగా నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. కేక్‌వే కాదు నా డైలీ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. మీకు కేక్ బేకింగ్‌లో ఏదైనా డౌట్ ఉందనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను చూసి రిప్లై ఇస్తాను. చాలా డౌట్సే ఉంటాయి. నాకు తెలిసి నా సరౌండింగ్స్‌లోనే నాకు యూట్యూబ్‌లో కామెంట్ చేసే కంటే డైరెక్ట్‌గా అడుగుతున్నారు. మీరొకసారి యూట్యూబ్‌లో కామెంట్ చేశారంటేనా పక్కన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అది. నేను మీకు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చేదానికంటే కామెంట్‌లో రిప్లై ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇదైతే ఫైనల్ లుక్. కేక్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా. థాంక్ యూ.